అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, పిల్లలంతా క్షేమంగా ఉన్నారు కదండి? క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాం. ఎందుకంటే మన ప్రభువు ప్రార్థన ఆలకించేవాడు, మనం అడిగిందన్నీ కూడా ఇచ్చే గొప్ప దేవుడు మన దేవుడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నేను కాల సమయం అంతా కూడా మనల్ని దేవుడు కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కదా. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం దేవునికి సాక్షులుగా నిలబడాలి. మనం ఆయన చేసిన మేలు మరొక ఆయన సాక్షులుగా మనము నిలబడాలి, ఆయన స్తుతించాలి కదా. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనం. ద్వితీయోర్ణమి చాప్టర్ 5 వర్సెస్ 10. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో వేయి తరములు కరుణించువాడనై ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మొదట మనము దేవుణ్ణి ప్రేమించే వారం ఉండాలి. రెండవదిగా ఆయన ఆజ్ఞలను గైగొని చూడండి, నా ఆజ్ఞలు గైగొని వారుగా, దేవుని ఆజ్ఞలు గైగొని వారంగా ఉండాలి. మనం దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే వారంగా ఉండాలి. చదవడము విడిచిపెట్టడమే కాకుండా, వినడము విడిచిపెట్టడమే కాకుండా పరిశుద్ధ గ్రంథం చదవాలి, సేవకులు చెప్పిన మాట వినాలి, దాన్ని వాక్యానుసారముగా మన జీవితాలను నడవడికలో నడుచుకోవాలి. వాటి ప్రకారం మనం దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయో దాని ప్రకారం మనం నడవాలన్నమాట. అట్టి వారి విషయంలో దేవుడు చూడండి, 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అన్నాడు దేవుడు కదా. దేవుడు సత్యవంతుడు, మనం అబద్ధికులం. దేవుడు ఎవరు? సత్యవంతుడు. ఆయన వాగ్దానం చేస్తే నెరవేర్చే గొప్ప దేవుడు. ఆయన ఏది ఏమైనప్పటికీ వాగ్దానం దేవుడు చేశాడా? 1000 తరములు నేను కరుణిస్తానన్నాడు కదా. ఎవరిని కరుణిస్తానన్నాడో అది కూడా మీకు తెలియాలి కదా. చూడండి, నన్ను ప్రేమించాలి. దేవుని ప్రేమించే వారి విషయంలో, దేవుని ఈరోజు ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? ఆయన ఆజ్ఞలు ప్రేమించడమే ప్రేమ అని చెప్తుంది దేవుని లేఖనాలు. ఆయన ఆజ్ఞలను అనుసరించడమే దేవుని యొక్క ప్రేమ. దేవుడు ఏమో కొన్ని ఆజ్ఞలు చెప్పాడు కదా మన నిర్గమాకాండంలో 20వ వచనంలో. అందరికీ తెలుసు మన 20వ అధ్యాయంలో. దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఇతరుని సొత్తుకు ఆశపడకూడదు, ఇతరుల వారిని దేనికైనా కూడా మనం ఆశపడకూడదు, తల్లిదండ్రులు ప్రేమించాలి, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగిలించకూడదు. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలు. ఆయన ఆజ్ఞలను పాటించే వారి విషయంలో, ఆజ్ఞలు గైగొని వారి విషయంలో 1000 తరములు దేవుడు నేను కరుణిస్తాడు. ఈరోజు మనము కొన్ని కొరతలు కలిగి, ప్రభా నాకు అది తెచ్చే, ఇది తెచ్చే, అన్నీ అని అడుగుతూ ఉంటాం కదా. దేవుడు ప్రభా కనికరం చూపించు, అయా మమ్మల్ని కరుణించు అని అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. ఖచ్చితంగా దేవుడు మనల్ని కనికరిస్తాడు. మొదట నువ్వు కనికరించబడాలి, మొదట నువ్వు మార్పు రావాలి, నీలో మార్పు రావాలి. మనలో మార్పు వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని కరుణిస్తాడు. మన కుటుంబాన్ని కరుణించి మన తర్వాత మన పిల్లల మరి కుటుంబాన్ని కరుణిస్తాడు. వాళ్ళ తర్వాత వాళ్ళ తదనంతరం నెక్స్ట్ వచ్చే జనరేషన్ దేవుడు కరుణిస్తాడు. వాళ్ళ తర్వాత ఇలాగా 1000 తరములు దేవుడు నేను కరుణించేవాడనై ఉన్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన మాట తప్పని దేవుడు కదా. ఈరోజు మనం మాట తప్పుతున్నాం. ఎస్ ప్రభుని మేము ప్రేమిస్తూ అంటున్నాం, కానీ దేవుని ప్రేమించలేకపోతున్నాం. పెదవులతో, నోటి మాటలతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, కానీ నిజంగా మన హృదయం మారలే, మన అంతరంగంలో మారలా. మన అంతరంగంలో ఉన్నటువంటి చెత్త చెదారము లోకమంతా కూడా మారు మనసు పొందలే. హల్లెలూయా. దేవుని ప్రేమించి ఈరోజు మనం రక్షణ పొందుకున్నాం, బాప్టిజం పొందుకున్నాం, కానీ లోకంలో నుంచి మనము బయటకు వచ్చాం కదా. లోకంలో నుంచి బయటకు వచ్చాం, కానీ మనలో నుంచి లోకం ఇంకా బయటికి వెళ్ళలేదు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మనలో నుంచి లోకం ఎప్పుడైతే వెళుతుందో అప్పుడు దేవుని మనము ఖచ్చితంగా ప్రేమించే వారంగా ఉంటాం. ఆయన ఆజ్ఞలు ప్రేమించే వారంగా ఉంటాం. ఆయన ఆజ్ఞలు ప్రేమించే వారి విషయంలో దేవుడు 1000 తరములు నేను కరుణిస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఈరోజు నేను కరుణించబోతున్నాడు. అయితే నువ్వు దేవుని తట్టు తిరుగుతావా? లోకం సమస్తం నీళ్ళను లోకాన్ని విడిచిపెట్టి ఈరోజు దేవుని తట్టు తిరుగుతావా? 1000 తరములు నేను కరుణిస్తాడు దేవుడు. దేవుడు కరుణించినాడంటే నీకు ఏమీ కొరవై ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ కుటుంబంలో ఏది కూడా కొరవై ఉండదు. నీకు ఉద్యోగం లేక బాధపడుతున్నావా? ఉద్యోగ విషయంలో దేవుడు నేను కరుణిస్తాడు. వివాహం కాకుండా బాధపడుతున్నావా? ఈరోజు వివాహం విషయంలో దేవుడు కరుణించబోతున్నాడు. గర్భఫలం లేక బాధపడుతున్నావా? ఈరోజు గర్భఫలం విషయంలో దేవుడు నేను కరుణించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు దేవుని ప్రేమించాలి,
లోకమును ప్రేమించకూడదు. లోకంలో నుంచి మనం వచ్చినామని మనం అనుకుంటున్నాం, లోకం నుంచి నన్ను దేవుడు విడిపించాడని. కానీ లోకములో నీ హృదయంలో లోకమే ఉంది. ఇంకా నీ హృదయంలో ఉన్న లోకం ఇంకా బయటికి పోలేదు. దాన్ని దేవుడి కాల్చివేయమని చెప్పి దేవుని ఈరోజు మనం అడగాలి. ప్రభా, నాలో ఉన్నట్టు లోకాన్ని కాల్చివేయమని చెప్పి మనం ఈరోజు మనం ఎప్పుడైతే అడుగుతామో, సమస్త లోకం అంటే మనకు తెలుసు కదా, డబ్బు కాశపడడం, ఇతరుల సొత్తు కాశపడడం, వ్యభిచారం చేయడం, దొంగతనం చేయడము, తప్పుగా మాట్లాడడము, హృదయాలు ఉన్నాయని నొప్పి కలిగేటట్టు మాట్లాడడము, తల్లిదండ్రులు ప్రేమించలేకపోవడము, వాళ్ళని హాస్టల్ తీసుకొని వెళ్ళి వేయడము, ఇదంతా కూడా లోకమే కదా. ఇదంతా కూడా మనలో లోకము. చూసిందల్లా కావాలనడము, జీవపు వారి చూడండి, నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము, ఇవన్నీ కూడా మనలో నుంచి తొలగిపోయి దేవుని అడగాలి మనం. ప్రభువా, నాలో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కాల్చివేయి, మీ ఆత్మతో నింపనాలి. దేవుని మనం ప్రేమించే వారం ఎప్పుడైతే మారుతామో, ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు తట్టి మనం ఎప్పుడైతే తిరుగుతామో, ఆ ఆజ్ఞలలో చూడండి, కొన్ని ఆజ్ఞలు మాత్రం మనం పాటిస్తున్నాం కరెక్టే, కానీ అన్ని ఆజ్ఞలు పాటించాలి కదా. దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞలు పాటించాలి కదా మనము. ఇంకా ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, కానీ ముఖ్యమైన ఆజ్ఞలు 10 ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు కూడా 2 ఆజ్ఞలు ప్రధానమైన ఆజ్ఞలు అని చెప్పినాడు దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కల్లా నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించాలి. పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో దేవుడిని మనము ప్రేమించాలన్నదే మొదటి ఆజ్ఞ. నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమన్నది 2వ ఆజ్ఞ కదా. అలాగా ఆయన ఆజ్ఞలు ప్రేమించే వారి విషయంలో 1000 తరములు దేవుడిని కరుణించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ తదనంతరం నీ పిల్లల్ని 1000 తరములు కరుణిస్తానంటున్నాడు దేవుడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. నిర్గమకాండంలో కూడా చూడండి, మరి 20వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. నిర్గమకాండంలో చూడండి 26లో 20వ అధ్యాయం 6వ వచనంలో చూపిస్తాను చూడండి. 26వ వచనంలో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను కైగొని వారిని 1000 తరములు కరుణించిన వాడనై ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఎందుకు కరుణించడండి మనల్ని? ఖచ్చితంగా దేవుడు మనల్ని కరుణిస్తాడు, కనికరిస్తున్నాడు. ఆయన కనికరము కలిగిన హృదయం కలిగిన దేవుడు, ఆయన కరుణించే హృదయం కలిగిన గొప్ప దేవుడు కదా. ఈరోజు నేను కనికరిస్తానంటున్నాడు, నిన్ను కాదు, 1000 తరములు నీ తదనంతరము. చూడండి, ఈరోజు దావీదు నుంచి, అబ్రహాం నుంచి మొదలుకొని మన తరములకు దేవుడు కరుణిస్తూ వస్తున్నాడు. ఆయన ప్రేమించే వారిని, ఆయన ఆజ్ఞల విషయంలో ఆజ్ఞలు అనుసరించి నడుచుకునే వారి పట్ల దేవుడు 1000 సంవత్సరములు కరుణిస్తాడు. దేవుడు సింపుల్ అండి. దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడము చాలా ఈజీ. మన కష్టం తరముగా మనం అనుకుంటున్నాం అన్నమాట. చూడండి, కష్టం, మనకి ఎంతో కష్టమైన ఆజ్ఞలను ప్రేమించడం అనుకుంటాం కదా. ఈజీ సింపుల్గా దేవుని అడగలను, ప్రభువా, ఈరోజు నా హృదయం అంతా కూడా మీ ఆత్మతో నింపబడాలి. నేను లోకంతో చూడకూడదు, నా కళ్ళు ఏ పాప నాశించకూడదు, నా హృదయంలో ఆలోచన చెడు తలంపులు రాకుండా మా హృదయానికి తలంపులు కాపలా ఉండాలని దేవుని అడగాల మనం. మన హృదయంలో ఆలోచనలకి, మన హృదయానికి దేవుని యొక్క కాపుదల ఉండాలని మనం దేవుని అడగాలి. అప్పుడు మనం జయిస్తాం లోకాశల్ని. హల్లెలూయా. నాలో ఉన్న చెత్త చెదరంతా కాల్చివే ప్రభు, లోకాన్ని కాల్చివేసి మీ ఆత్మతో నింపబడు ప్రభు అన్నప్పుడు ఆయన ఆత్మతో నింపుతాడు. అప్పుడు ఆయన ఆజ్ఞను తట్టి మనం తిరిగి ఆయన ప్రేమించే వారం అవుతాం. దేవుడు హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఖచ్చితంగా ఒక నిర్ణయానికి రావాలి మనం. ఈరోజు ప్రభువా, ఈ రోజు నుంచి నీ ఆజ్ఞలను ప్రేమిస్తాను, నిన్ను ప్రేమించే బిడ్డగా నేను ఉంటాను ప్రభు అని ఒక ముడికి వచ్చినప్పుడు, ఒక నిర్ణయానికి మనం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాన్ని కరుణించబోతున్నాడు. దేవుడు ఈరోజు ఖచ్చితంగా ఆయన కనికరము మన మీదకి రాబోతుంది, మన కుటుంబాల మీదకి రాబోతుంది, మన ఉద్యోగంలో ఆయన కనికరం రాబోతుంది, మన వ్యాపారంలో ఆయన కనికరం రాబోతుంది. ఈరోజు కుటుంబం, మన బిడ్డల పట్ల ఆయన కనికరం రాబోతుంది. దేవుడు వాగ్దానం చేస్తే నెరవేర్చే గొప్ప దేవుడు. నిజంగా ఈ రోజున ఆయన కనికరించే దేవుడు అంటున్నాడు. 1000 తరములు కరుణిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆయన ఆయన్ని ప్రేమిస్తావా, లోకాన్ని ప్రేమిస్తావా? ఈరోజు 2 విషయాలు. లోకాన్ని ప్రేమిస్తావా, దేవుని ప్రేమిస్తావు. దేవుని ప్రేమించిన బట్టి నువ్వు సంతోషంగా ఉంటావు, సంతోషంగా దేవుని కుటుంబం ఉంటుంది, సంతోషంగా నీ బిడ్డలు సంతోషంగా ఉంటారు, బిడ్డలు గొప్పవారు అవుతారు. బిడ్డలకు మంచి ఉద్యోగం దేవుడు కరుణించబోతున్నాడు, మంచి ఉద్యోగం అనుగ్రహిస్తాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు ఆయన ఆజ్ఞలతో మనం తిరుగుదామా? లోకం ఉంటే దయచేసి అందరూ కూడా లోకం చుట్టూ తిరగక, కష్టమైన సరే ఈరోజు మనము దేవుని కోసం నిలబడాలి. దేవుని కోసం పరిశుద్ధులుగా మనం నిలబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాలను కరుణించబోతున్నాడు. దేవుడు మనల్ని కరుణిస్తే దేవుడు అద్భుతమైన రీతిలో మనం ఈ లోకంలో సంతోషంగా ఉంటాం. ఈ లోకంలోనే కాదు, దేవుడిని కరుణించే బిడ్డలు భూలోకంలోను పరలోకంలోనూ వాళ్ళకి అధికారం ఉంటుంది. వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకము మనం ఈరోజు కొన్ని రోజులు లోకంలో ఉంటే సంతోషంగా ఉంటాం, కానీ కొన్ని రోజులు అసంతోషం, తాత్కాలికమైన సంతోషం, పరలోకంలో సంతోషం ఉండలేవు.
ఆ నరకంలో మనం బాధపడకంటే ఆయన ఆజ్ఞలు ప్రేమించి ఆయన తట్టు తిరిగితే, ఆయన ప్రేమిస్తే మన ప్రభువుని ఖచ్చితంగా 1000 తరములు కరుణించి, 1000 తరములు కరుణించాలంటే ఇక్కడ నిన్ను కరుణిస్తాడు దేవుడు. పరలోకంలో దేవుడిని కరుణించి మంచి స్థానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు అడిగిందల్లా దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన కరుణించబోతున్నాడు. నువ్వు ఆయన తట్టు తిరుగు, దేవుని ప్రేమించు, మోకాళ్ళ నుంచి ప్రార్థించి కన్నీళ్లు విడువు. దేవుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను కరుణించబోతున్నాడు. అన్ని విషయాల్లో దేవుడు మన కుటుంబాలని, మన బిడ్డల్ని కరుణించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఇతరులకి. దేవుడు మన కుటుంబాలందరినీ, మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకి మరి కోటాది కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మేము ప్రేమించి మీ ఆజ్ఞలను అనుసరించి వారి పట్ల 1000 తరములు కరుణిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా. ఆయన మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. మాలో ఉన్న లోకాన్ని మేము ప్రేమించకుండా, ఏ ఆశలు మేము ఆయన ప్రేమించకుండా తండ్రి, మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలు తిరిగే వారంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. బిడ్డలు ఎవరైతే నాయన ప్రభా వాగ్దానం విని ఆమె అంటున్న వాళ్ళ జీవితంలో వాళ్ళని కరుణించి గొప్ప కార్యం జరిగించండి. ఎవరికి ఉద్యోగం లేక బాధపడుతున్నారో యేసు క్రీస్తు నామములో ఉద్యోగం ఆయన అనుగ్రహించి వాళ్ళని కనికరించి ప్రభా. కరుణించిన ఆయన తండ్రి. మరి వివాహం కాకుండా ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళకి మంచి వివాహ సంబంధం సమకూర్చిన ఆయన కరుణించమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు నాయన సహాయం చేయండి. గర్భం లేక ఎవరైతే బాధపడుతున్నారో అందరూ కూడా ఆయన ముట్టిన ఆయన వాళ్ళ గర్భం అనుగ్రహించమని, కరుణించమని తండ్రి. కరుణిస్తానన్నావు కదా ప్రభావ, మీరు కరుణించండి, సహాయం చేయమని. ఎవరైతే అనారోగ్య సమస్యలు, రోగంలో అసమాధానంతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాయన మీరు ముట్టండి, స్వస్థపరచండి, సమాధానంతో నింపండి ప్రభా. మీరు కృప చూపించమని ప్రభా, మీరు కనికరం చూపించమని ప్రతి ఒక్కరి పట్ల సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి. ఆమేన్.